భైరవి, ఇది కళా నిజమా? ఈ సమయంలో ఇక్కడికొచ్చిందేంటి? అలా తలుపులు బాత్తూ ఉంటే చూస్తా ఉంటావేంటమ్మా? ఎవరు? మన భైరవి. బా, ఎక్కడో అమెరికాలో ఉన్న పిల్ల ఇక్కడికి ఎలా వస్తుంది? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? ఏది నన్ను చూడండి. మన భైరవీనేనమ్మా. ఏమండి, మన కోడలి పిల్ల భైరవి వచ్చిందండి. నీ మొహమేం కాదు, ఉదయాన అమెరికా నుంచి వీడియో కాల్ మాట్లాడిన భైరవి ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తుంది? ఎరా, నీతో కూడా మాట్లాడింది కదా? అవునన్నా. నీ అమ్మకి ఈ మధ్య కళ్ళు ఎక్కువైపోయి కళ్ళలో కూడా భైరవి కనిపిస్తుందిరా. మన భైరవే. ఇది నిజమా కళ? భైరవి ఇప్పుడు ఇక్కడికి రావడం ఏంటే? ఉదయాన్నే కదా అమెరికా నుంచి మాతో మాట్లాడింది. ఎవర్రా? భైరవి అంట మావయ్య. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరు బావా? భైరవే. భైరవే అన్నయ్య. నీ కూతురు భైరవి వచ్చిందిరా. అది కడియం నిధి ప్రాణం కాపాడుతుంది అని నిధి బామ్మ నీకు చెప్పినే అని చెప్పింది. నీకు ప్రాణగండ ఉందే. ఎన్నో పూజలు చేసి దాన్ని నీ చేతికి ప్రతిష్ఠించాం. తనకి రక్తం పోతుంది. జల్దీ 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 తుడువు. బుజ్జి, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. సరే అత్త. అంత సడన్ గా వచ్చేసావేంటి భైరవి? వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఆ అమ్మాయి ఎవరు భైరవి? తెలీదు నాన్న. మేము వస్తున్న దారిలో స్ప్రో లేకుండా పడి ఉంటే నేనే తీసుకొచ్చాను. నేను చెప్పే వరకు రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? పౌర్ణమి రోజుల్లో చీకటి పడ్డాక ఎవరూ తిరగరు. ఆ విషయం తెలిసి కూడా ఈ టైంలో ఎందుకొచ్చావు భైరవి? అత్త ఇదిగో. ఇటివు. ఎప్పుడొచ్చావని అందరం అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి భైరవి? సీరియస్ కండిషన్ లో ఉన్న ఈ అమ్మాయిని కాపాడడం ముఖ్యమా, ముందు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం ముఖ్యమా? జరీనా, నాగిని,
నాగిని నాగిని ఏంటి కౌసల్య? మన నాగిని కనిపించట్లేదండి. ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే. ఏంటి కౌసల్య, నాగినీనే కాదు నాగులు కూడా కనపడడం లేదు. ఎక్కడికెళ్ళుంటారు? మావయ్య చెప్పమ్మా. ఇంజెక్షన్ చేస్తే స్పృహలోకి వస్తుంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామా? చూడమ్మా భైరవి, ఈ టైంలో ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా నీకు మేము తలుపులు తీసినట్టుగా మనకెవరు తలుపులు తీరమ్మా. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడేది ఆ దేవుడే. ఉండండి. మన ప్రాణాలకి ముప్పు సంభవించినప్పుడు ఆత్మరక్షణ కోసమే విషం చిమ్ముతాం. కానీ మనుషులు అలా కాదు. వాళ్ళకి కనికరం తక్కువ, కసాయితనం ఎక్కువ. కారణం లేకుండానే ప్రాణుల్ని వేటాడి హింసించే నైజం వాళ్ళదే. వీళ్ళు నా మల్లిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. శివయ్య, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. చాలా ఆపదలో ఉంది. ఆ అమ్మాయి ప్రాణాలు నువ్వే కాపాడాలి తండ్రి. నువ్వే కాపాడాలి. ఓం నమః శివాయ. ఏంటా శక్తి? ఈ ఇంట్లో ఉన్న ఏదో అద్భుతమైన శక్తి నన్ను ఆపుతుంది.
ఓం నమః శివాయ. ఆ శక్తి నన్ను ఆపి ఉండకపోయుంటే నా మల్లికి హాని తలపెడుతున్నారని వీళ్ళందరినీ నా విషపు కోరలకు బలిచ్చేసుండేవాణ్ణి. అంటే వీళ్ళు నా మల్లిని బతికించడానికి ప్రయత్నిస్తున్నారా? దేవుడి బొట్టు పెట్టాను. ఈ బొట్టే అభయహస్తంలా ఈ అమ్మాయిని కాపాడుతుంది. నా నమ్మకం నిజమైతే ఈ తులసి తీర్థం తాగిన వెంటనే ఆమెలో చలనం వస్తుంది. నేనేంటి ఈడున్నాను? ఎవరు మీరు? నీకేం కాదమ్మా, నిన్ను కాపాడ్డానికి మేమందరం ఉన్నాం. భయపడకు, నీకేం ప్రమాదం లేదు. మేమంతా ఉన్నాగా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను. నా మనవరాలు భైరవి నిన్ను తీసుకొచ్చి నీ ప్రాణాలు కాపాడిందమ్మా. ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, నీ పేరేమిటి? చెప్పమ్మా. మళ్ళీ ఏం జరిగింది? నీకీ గాయాలు ఎలా అయ్యాయి? చెప్పమ్మా, ఏం భయం లేదు, చెప్పు. అది కోయగూడెం అండి. పౌర్ణమి రోజుల్లో ఎవరు బయటికి రాకూడదు కదా, ఎందుకొచ్చావు? కట్టెపుల్లల కోసం వచ్చాను. దారి మర్చిపోయి ఎటెల్లాలో తెలియక తిరుగుతుంటే పొద్దు తిరిగిపోయింది. మరి ఆ ఒంటి మీద దెబ్బలెలా తగిలాయి? అడవి పందులు గుంపొకటి నన్ను చూసి నా వెంట పడ్డాయి. వాటికి సిక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో దెబ్బలు తగిలాయి. మళ్ళీ మళ్ళీ మా మావ వచ్చాడు. నీ మళ్ళీ నీకు అంతిట్టవా? మళ్ళీ నా ప్యాను. మావా, నీకేం కాలేదుగా?
వచ్చే దారిలో గాయాలతో స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూసి నేనే తీసుకొచ్చానండి. నా మల్లిని కాపాడారు, దండాలమ్మా. మళ్ళీ వెళ్దాం పద. ఏళ్ళొస్తామండి. ఎక్కడికి? బుద్ధుందా మీకు? చీకటి పడిన తర్వాత ఎవరు బయటికి రాకూడదు. వచ్చినందుకు ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. మళ్ళీ బయటికి వెళ్తానంటారేంటి? ఏ ప్రాణాలు పోగొట్టుకుంటారా? రాత్రంతా ఇక్కడే ఉండి తెల్లారికే వెళ్ళండి. అది కాదండి అయ్యా, మేం వెళ్ళాలి. బాబు చెప్తే అర్థం కావట్లేదా మీకు? జరిగిన ప్రమాదం చాలదని మళ్ళీ వెళ్తానంటారేంటి? ఉదయాన్నే వెళ్దురులే కానీ మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. మా బావ మాట అంటే మాటే. ముందు లోపలికి వెళ్ళండి. అమ్మా, వాళ్ళకు ఒక గది ఏర్పాటు చేయండి. ఏంటయ్యా ఇంకా అలా చూసుకుంటారంటే? పద పదమ్మా. అయ్యా, అది కాదయ్యా. ఏమో పద. పర్లేదు, కూర్చోండి. అన్నం తినమంటే తినలేదు, కనీసం ఈ పాలైనా తాగండి. పాలు తాగి పడుకోండి. డోర్ వేసేసిరా. అమ్మా నాన్న మన కోసం కంగారు పడుతుంటారు. వెళ్ళిపోదాం మావా. వీళ్ళు వెళ్ళనివ్వరు. అందరూ నిద్రపోయాక వెళ్ళిపోదాం, సరేనా? నువ్వు పాలు తాగు. Good morning, everyone. Hey, Chini. Hi. Good morning. గుడ్ మార్నింగ్ మావయ్య. Good morning. బాబు, నువ్వేం తింటావు నాయనా? ఇడ్లీ అత్తయ్య. నీకు ఇడ్లీ, మీ అక్కకి చపాతి, మీ బావేమో పరోటా, మీ నాన్నకేమో బోండా. అందరూ ఒకటి తినరు, ఒకటి తాగరు. ఇంటిడి చాకరీ చేయలేక నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. దుర్గా, దుర్గా. అయ్యగారు చెప్పండి. ఈ టిఫిన్లన్నీ చేసింది ఎవరు? నేనే అయ్యగారు. అన్ని వంట మనిషి చేస్తుంది. నువ్వేదో కష్టపడిపోతున్నట్టు విసుక్కుంటావేంటి? నా కష్టానికి అసలు గుర్తింపే లేకుండా పోతుంది. అర్జున్, ప్రాజెక్ట్ రెడీ కాకుండానే ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. నువ్వు హెర్బల్ రిలాక్స్ ఫార్ములాని ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. శాన్, బిజినెస్ మ్యాటర్స్ ఇంట్లో మాట్లాడితే ఆఫీస్లో చేసే పని ఇంకేముంటుంది? పనికిరాని లాజిక్లు చెప్పకు. టైమ్ ఈజ్ మనీ, యునో. అఫ్ కోర్స్ సిస్, కానీ లైఫ్కి కావాల్సినవన్నీ మనీ ఇవ్వలేదు శాన్. వెదవ ఫిలాసఫీలు చెప్పావనుకో చంపేస్తా. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, రిలాక్స్. అదేంటి కొత్తగా? ఎక్కడో దొరికిందటమ్మా, మహిమగలదిలా ఉంది. పిచ్చి పిచ్చి కలలు రాకుండా, ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండడం కోసం దాన్ని నేనే వేసుకోమన్నానమ్మా. అవునా? సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. కౌసల్యా, 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 రామ్మా, వచ్చి హారతి తీసుకో. ఒరే బుజ్జి, రారా, వచ్చి హారతి తీసుకో. ఉండు బామ్మ, అత్తను లేపి గుడ్ మార్నింగ్ చెప్పాలి. లేచాక చెప్దుగానిలేరా, ఇప్పుడు లేపకు. అత్త అమెరికా నుంచి నాకు మంచి మంచి గిఫ్ట్స్ తెచ్చుంటుంది. అవన్నీ నేను చూడాలి. నేను లేపుతానమ్మా, ప్లీజ్. వాళ్ళు రాత్రి బాగా అలసిపోయి వచ్చారు. దానికి మెలకు వచ్చి లేచే వరకు దాన్నెవరూ లేపకండి. లేచిన తర్వాత మాట్లాడదుగానిలే. మీ పెద్దోళ్ళున్నారే, మా ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోరు. హారతేగా, ఓకేనా ముసలి? ఓరి బడవా. అరే
హలో